హాయ్ ఫ్రెండ్స్. సెకండ్ రోజు మరిడమ్మ తల్లి పండగ అని చూపిస్తానన్నాను కదా. సెకండ్ రోజు వీడియో అది కొద్దిగా లేట్ అయింది నాకు. అంటే వేరే ఫోన్ నుండి తీస్తే ఇప్పుడు పంపించారనమాట. ఇప్పుడు పెడుతున్నాను. సరేనా ఫ్రెండ్స్, చూడండి. నేనైతే మార్నింగ్ లేస్తే టిఫిన్ అది చేసి మధ్యాహ్నం వరకు వంటలే ఉంటాయన్నమాట. చాలామంది చుట్టాలు, వాళ్ళ చేత పనులు చేయించకూడదు కదా, మనమే చేసుకోవాలి ఇంట్లో వాళ్ళం అనేసి ఇంకా పొయ్యిలో కూర్చుంటే అలా మధ్యాహ్నం వరకు అలా వంటలు చేస్తూనే ఉన్నాం. గారెలు వండి ఇంకా అన్నీ జంతికలు చాలా చేసామన్నమాట. 3-2 అలా అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను గుడికి వెళ్దామనేసి. 3కి అలా వెళ్తారులేండి గుడికి. కొండ దగ్గరలో ఉంటుందన్నమాట. రెడీ అయిపోయిన తర్వాత చూడండి, నన్నైతే ముగ్గుల పోటీ అనేసి వీళ్ళిద్దరు తీసుకొచ్చారనమాట. ఈ పిల్లలు తీసుకొచ్చి తనకేదో గీసిస్తే నేను గీసేస్తాను అనేసి తెచ్చేసింది. పేపర్ కూడా ఉంటుంది. ఇది ఇద్దరు ఉన్నారా, ఒక ముగ్గు రాదు, ఏం రాదు, కానీ రంగులు మాత్రం కొనుక్కొని వచ్చారనమాట. ఒక గీయు మేము వేస్తామనేసి. పేపర్ చూడండి, పేపర్ కూడా తెచ్చుకుంది. ఒకవేళ నేను గీయకపోతే ఆ పేపర్లో చూసి గీసేస్తుందంట. ఏదో గీసి ఇచ్చాను. కలర్స్ మాత్రం వాళ్ళే వేసుకున్నారనమాట. 2 ముగ్గులు వేస్తానమాట. 2 ముగ్గుల్లో ఫస్ట్ అయితే రాలేదు, కానీ 3, 4 కూడా ఇచ్చేసారనమాట. ఇస్తే ఓకేలే అనుకున్నాము. మేమైతే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి వెళ్దాం అనేసి 7 అలా అవుతుంది. రెడీ అయిపోయి చెల్లి, నేను, అమ్మ వాళ్ళందరూ రెడీ అయ్యారు. గుడికి వెళ్దాం. కొండ దగ్గరలో ఉంటుంది అనమాట. అక్కడ కరెంటు ఏమీ ఉండదు, చీకటే అంతానా. అందరూ ఆ టైంకే గుడికి వెళ్తారు. మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ మార్నింగ్ పనులు ఉండటం వల్ల ఈవినింగ్ అయిపోయింది. చాలామంది ఈవినింగ్ మార్నింగ్ కూడా పెట్టుకుంటారనమాట. హోరెం అంటారనమాట. మేము ప్రసాదం వండి ఉపవాసంతో వండి అలా చేస్తారనమాట. హోరం అవి పట్టుకెళ్తారనమాట. పట్టుకెళ్ళి చూడండి, ఇక్కడ చాలా మేము నమ్ముతాం అనమాట. చాలా నిత్య దేవత అనేసి. కొండ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ గుడి అంటే ఏమీ రేఖది వేయలేదు, ఎప్పుడు ఇలాగే కడతారన్నమాట. కొమ్మలతోటి, కొమ్మరేకులతోటి ఉంటుంది తల్లి. చాలా కొండ దగ్గర అనమాట. తర్వాత దీనికి ఆపోజిట్లో కూడా గుడి, మరిడమ్మ తల్లి గుడి విగ్రహాన్ని నిలిపారు. అక్కడికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు నిన్న ఘటాలు అవి తిప్పాం కదా మేము. ఆ ఘటాలన్నింటినీ అక్కడ రోడ్డు దగ్గరలో తల్లి నిలిపారు కదా, అక్కడ పెడతారనమాట. మేమైతే ఇది త్వరగా ముగించుకొని, ఇక్కడ పూజ అది త్వరగా ముగించుకొని మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ ఒక 1 అవర్లో పూజ అది ఇక్కడ ముగించుకొని చెల్లి అందరూ మార్నింగ్ నుండి ప్రసాదాలు ఇలాగ వండి తీసుకొస్తారనమాట. ఉపవాసాలతో ఉండి మనం ఏది అనుకున్నా జరుగుతుందని నమ్ముతారనమాట. ఇక్కడ ఈ తల్లిని, మరిడమ్మ తల్లిని చూస్తున్నారు కదా. నైట్ టైమే ఉంటుంది. నైటు 7, 6 అలాగా అంతవరకు పెట్టుకుంటారు. తర్వాత పూతకైతే ఇక్కడికి తీసుకొచ్చి వేస్తారు. నెక్స్ట్ అక్కడ రోడ్డు పైన నిలిపిన తల్లికి కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కొబ్బరికాయలు, అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇక్కడ ఒకటే. ఇలాగా మేమైతే రెడీ అయిపోయి ఇటువైపు దేవుడిని అయితే ఇలాగ ఘటాలనైతే ఇటువైపు రోడ్డు వైపు అనమాట. ఇలాగ అందరూ కోలాటాలు, డ్యాన్సులు, ఇంకా చాలామంది వస్తారనమాట. ప్రోగ్రాం ఉంది కదా అని ఈరోజు. చూడండి, ఇక్కడ తల్లిని రోడ్డు మీద నిలిపారనమాట. రోడ్డు పక్కన వచ్చే వాళ్ళకి బాగుంటుంది కదా, కొండధార ఉంది అనేసి తల్లి ఎవరికి తెలియట్లేదు, హారతులు ఏమీ అందవట్లేదు అనేసి ఇలాగ రోడ్డు పక్కన నిలిపారనమాట. ప్రతిరోజు
ఎవరో ఒకరు పూజ చేస్తూనే ఉంటారు. వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. మేమైతే ఇక్కడ అక్కడ అయిపోయిందనమాట పూజ అదిన. చూస్తున్నారు కదండి, మా పూజ అయితే ఇదనమాట ఈరోజు పండగ. ఇంకా నైట్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కానీ చూపించలేదు. సరేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే. బాయ్ ఫ్రెండ్స్.